తాజాంశాన్ని చూస్తున్నాం. ఋషికొండ భవనాల వినియోగంపై హైకోర్టులో దాఖలైన పిల్పై వాదనలు జరిగాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజుని అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? తాజా సమాచారం ఏంటి? షాహీన్, ఋషికొండ భవనాలపై భవనాల నిర్మాణం వాటి నుంచి 2021లో బిల్ దాఖలైంది హైకోర్టులో. దానికి సంబంధించి మూర్తి యాదవ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. తాజాగా దీని మీద ఒక డైరెక్షన్ పిటిషన్ ఈ పిటిషన్ దారుడు మూర్తి యాదవ్ వేయడం జరిగింది. దీనిపైన ఇవాళ ధర్మాసనం చీఫ్ జస్టిస్ తో కూడిన ధర్మాసనం చల్లా గుణరంజన్ వీరిద్దరితో కూడిన ధర్మాసనము ఈ రోజు ఒక ఉన్నది. దీంట్లోనేమో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది దీనిపైన వివరణ ఇచ్చారు. కేవలం ఋషికొండపై నిర్మించిన భవనాలను పర్యాటకంగా వినియోగించేందుకు ఆసక్తి గల వారి నుంచి ప్రతిపాదనలు మాత్రం ఆహ్వానించామని సీఎం చెప్పారు. అలాగే ప్రతిపాదనలు వచ్చిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం భవనాల వినియోగంపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ భవనాలను ఏ సంస్థకి కేటాయించలేదు, ప్రస్తుతం అటువంటి ప్రతిపాదన కూడా ఏదీ లేదని సీఎం హైకోర్టుకి ప్రత్యేక జీపీ నివేదించాడు. ఈ వివరాలన్నింటినీ ధర్మాసనం నమోదు చేసింది. పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై కౌంటర్ వేయాలనేమో అధికారులను ఆదేశించింది. విచారణను వాయిదా వేయడం జరిగింది. అయితే దీనిలోని ప్రధానంగా ఈ మొత్తం ఈ జూన్ 24న రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి మొత్తం ఏదంటే సర్వే నెంబర్ 19P అలాగే 105 ఉన్న మొత్తం 9 ఎకరాల భూములతో కలిపి ఈ ఋషికొండ భవనాలన్నింటినీ కూడా వినియోగంపై ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. దీన్ని జూలై 10లోగా ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంబంధించి వీటన్నిటిని దరఖాస్తులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనిపైన ఎటువంటి తుది నిర్ణయం తీసుకోవద్దని ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు కూడా పిటిషనర్ కోరినప్పటికీ కూడా న్యాయస్థానం దానికి నిరాకరించింది. షాహీన్, ధన్యవాదాలు కూర్మరాజు.